ఉన్నాయో అక్కడ కూడా ఎస్సీ/ఎస్టీలకే ఓటేయాలంటూ కూడా నిన్న వచ్చినటువంటి సభలోకి వచ్చినటువంటి అక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘం నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ కవిత పైన కొన్ని కామెంట్స్ కూడా చేశారు తీన్మార్ మల్లన్న. కొంతమంది పేర్లు చెప్పడానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యం ఉన్న వాళ్ళు నాతో ఉండండి, ధైర్యం లేని వాళ్ళు ఈ సభ నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా అక్కడటువంటి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కవిత పైన చాలా కీలకమైనటువంటి అంశాలని మాట్లాడడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే జాగృతి అధ్యక్షురాలు కవితకు ఏం సంబంధం, ఆమెకేం సంబంధం? ఆమె ఎప్పుడైనా బీసీల కోసం కొట్లాడినటువంటి వ్యక్త? 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తామని ఆర్డినెన్స్ ఇస్తామంటే కవిత ఎందుకు రంగులు పూసుకొని సంబరాలు చేసుకుంటుంది? కవిత ఏ రోజైనా బీసీల కంచంలో అన్నం తిన్నదా? బీసీలతో పొత్తు పెట్టుకుందా? బీసీలకు కవితకు ఏం సంబంధం? కవిత ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఏందంటూ కూడా కవితను ఉద్దేశించి నిన్న తీన్మార్ మల్లన్న చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. సో ఎస్సీ/ఎస్టీలు మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, కానీ ఇట్లాంటి అగ్రవర్ణాలు వీళ్ళెందుకు పండుగ చేసుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. అసలు కవితకు బీసీలకు ఏం సంబంధం? సామాజిక తెలంగాణ రాకపోవడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో అట్లాంటిది ఈరోజు అధికారం పోయిందని చెప్పేసి కొత్తగా బీసీ పాట పాడుతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు వచ్చేలాగా కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. 70 ఏళ్లకు పైగా చిత్రహింసలు అనుభవించి ఈ భూమి మీద నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టేసేటువంటి ప్రయత్నం చేసి మమ్మల్ని వెళ్ళగొట్టిన మీరు ఈరోజు పండుగలు చేసుకుంటారంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి అఫ్కోర్స్ పదజాలంతో తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. కవిత తీరు చూసిన వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. కవిత బీసీల కోసం కొట్లాడడం ఏంటి, అసలు కవితకేం సంబంధం అంటూ చేసినటువంటి కామెంట్లు నిన్న చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను సంగారెడ్డి జహీరాబాద్ లో చేసినటువంటి కామెంట్స్ తర్వాత. సో ఇప్పుడు ఆ కామెంట్స్ తర్వాత జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన, తనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పైన దాడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీం చెప్తోంది అక్కడ జాగృతి దాడి జరిగినప్పుడు ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ మల్లన్న ఉన్నారా? దాడికి సంబంధించి ఆయన స్పందించారు? అటుపక్క నుంచి ఎమ్మెల్సీ కవితని దగ్గర నుంచి కూడా ఏదైనా రియాక్షన్ వచ్చిందా? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మల్లన్న కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడ తీన్మార్ మల్లన్న సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. జాగృతి కార్యకర్తలు వచ్చారని, అయితే ఖచ్చితంగా గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారంటే ఖచ్చితంగా గన్మెన్ తీన్మార్ మల్లన్న అక్కడ ఉంటేనే గన్మెన్లు కూడా ఉంటారు. సో ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నట్టుగానే తెలుస్తోంది. సో పూర్తి వివరాలు తీన్మార్ మల్లన్న బయటకు వస్తేనే పూర్తి విషయాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే గనక తీన్మార్ మల్లన్న గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న కూడా అక్కడే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న ఇంకా పూర్తి విషయాలు దీనికి సంబంధించి బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఆఫీస్ పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కుర్చీలు కానీ అండ్ అక్కడక్కడ కొన్ని రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. సో భారీగానే కొట్లాట జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అది ఎవరిని కొడితే ఎవరికి గాయమైంది పూర్తి వివరాలు ఇంకా బయటకైతే రావాల్సినటువంటి అవసరం ఉంది ఆశ. సో ప్రస్తుతానికి మాత్రం తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిని కవితకు సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలే తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేశారు. కవితను ఉద్దేశించి నిన్న మాట్లాడినటువంటి బీసీ మీటింగ్ లో కవితను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అసలు కవితకేం సంబంధం, బీసీలకు కవితకు ఏం సంబంధం? ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? 70 ఏళ్లుగా బీసీలను అనగదొక్కి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంలో ఉండి తండ్రితో విభేదించి బీసీల కోసం కొట్లాడుతున్నారు కవిత అంటూ కూడా కవితకి ఏం సంబంధం? అసలు కవిత బీసీ మీటింగ్ పోతే ఎందుకు హాజరు కావాలి? బీసీగా అన్నటువంటి కవిత కొట్లాడే హక్కు కూడా లేదు అంటూ కూడా. శ్రీకాంత్, మనం ఈ మధ్య నుంచి చూస్తున్న ఏదైతే కవిత అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు పార్టీలో ఉన్నటువంటి ప్రముఖుల మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రతి అంశాన్ని లేవరెత్తుతున్నారు, ప్రతి అంశం మీద ఫోకస్ పెట్టి గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరి దీనికి సంబంధించి ఇక్కడ మనకి విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం క్లియర్ గా. మొత్తం ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు, పూలకుండలు ధ్వంసం చేశారు. మరొక ఇంపార్టెంట్, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కండువా కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది అక్కడ. జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేశారని చెప్పి కవిత ప్రతి విషయంలోనే వెంటనే రియాక్ట్ అవుతలేదంటే ట్వీట్ అయినా చేస్తారు. మరి ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు రియాక్షన్ రాకపోవడం ఎట్లా చూడాలంటారు? ఎగ్జాక్ట్, అంటే ఇప్పుడే జస్ట్ దాడికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం రివీల్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు రావాలి. సో అందులో కవిత మనుషులు కూడా ఉన్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తెలుస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న టీం చెప్తుంది ఏంటంటే వాళ్ళు కొట్టడానికి రాలేదు, ధ్వంసం చేయడానికి రాలేదు, చంపడానికే వచ్చారంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ ని తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.